ఆ మైండ్ లోంచి అసలు ఆ థాట్ ఎవరికి రాదు. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు కొత్త వాళ్ళు తప్పితే సినిమా ఎక్కడ మీకు ఏదో కొత్త వాళ్ళు చేశారన్న ఫీలింగ్ ఎక్కడ రాదు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఒకటే కాన్ఫిడెన్స్ సార్ ప్రతి ఒక్కరు చెప్పేది ఇది. ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే ఈ సినిమా సూపర్, ఈ సినిమా 100 days, లేకపోతే ఆ టైం వరకు సినిమాని గెస్ట్ చేస్తే నేను ఫెయిల్ అని ఒప్పుకుంటాను సార్. నేను ఫెయిల్ అయిపోయినా ఒప్పుకుంటా. 15 minutes ఇంకా 15 minutes లో మూవీ కంప్లీట్ అయిపోతుంది, మూవీ ఫినిష్ అయిపోతుంది. అక్కడ వరకు సినిమాని గెస్ట్ చేస్తే ఆ టైం వరకు నేను ఫెయిల్ అని ఒప్పుకుంటాను సార్. సినిమా అలాగా లాస్ట్ 1 minute లాస్ట్ ఎండ్ టైటిల్స్ వరకు కూర్చోబెట్టేలాగా ఈ సినిమా ఉంటుంది సార్. 5 ఫైట్లు, 4 పాటలు అలాంటి సినిమా కాదు సార్ ఇది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫ్రేము అంటే ఈ రోజుల్లో పబ్లిక్ అంటే ఆడియన్స్ కి ఏం కావాలి అని ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటుంది సార్. ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి అంటే ఇప్పుడు అందరూ మా టీం అందరినీ నేను మీకు పరిచయం చేస్తాను. ఆ టీంని కూడా ఎలా పరిచయం చేస్తానంటే నా జర్నీలో స్టార్టింగ్ నుంచి ఎవరెవరు మొదలయ్యారు ఈ సినిమా ప్రాజెక్టుకు అలాగే నేను ప్రతి ఒక్కరిని పిలుస్తాను సార్. ఫస్ట్ ఈ స్టార్టింగ్ నా మైండ్ లోకి థాట్ వచ్చి నేను స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు స్టంట్ మన అంజీ మాస్టర్ గారు పిలిచాను. ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్ గా ఫుల్ యాక్షన్ క్రైమ్ సంబంధించింది. దానికి సంబంధించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఇది ఒక చిన్న సినిమా, దీన్ని ఇలా చేయాలి, దీనికి మీ నెక్స్ట్ దాని తర్వాత ఇమ్మీడియట్ గా మా హీరో వేణుగారు పైకి రండి. వేణుగారు నాకు రాంగోపాల్ దగ్గర నేను ఆయన దగ్గర అసోసియేట్ గా వర్క్ చేసినప్పుడు నాకు అక్కడ పరిచయం. ఆయన భైరవగీత సినిమాకి పనిచేశాను రాంగోపాల్ గారి దగ్గర, ఆయన దగ్గర పరిచయం అనమాట. అక్కడ పరిచయం అయినప్పుడే వీణు నాకు బాగా క్లోజ్. ఆయన కాస్ట్యూమ్స్ కానీ లుక్స్ కానీ అన్ని ఆ సినిమాలన్నీ నేనే చూసుకున్నాను అసోసియేట్ డైరెక్టర్ గా. అప్పుడు నేను ఆయన చెప్పాను, అన్న నేను ఫస్ట్ సినిమా తీస్తే అది నీతోనే స్టార్ట్ చేస్తాను. అలాగే నా ఫస్ట్ సినిమా అనగానే ఫస్ట్ వేణుగారే. దానికి కూడా బోల్డ్ అడ్డంకి వచ్చాయి, కానీ అక్కడ నేను కాంప్రమైజ్ అవ్వలేదు. వేణుగారే కావాలి అని వేణుగారిని తీసుకొని వచ్చానండి. ఈ సినిమా ట్రైలర్ కానీ ఆ పోస్టర్స్ కానీ చూస్తే మీకు ఆ లుక్స్ కానీ సినిమా లాస్ట్ వరకు చాలా మంది అడిగారు ఈయన పోస్టర్ చూసి ఎస్ ఏమో అనుకున్నారు. స్టార్టింగ్ చూసి ఎస్ ఏమో అనుకున్నారు ఆ లుక్స్ అని చూసి. ఆ తర్వాత టీజర్ అని చూసిన తర్వాత ఫస్ట్ మార్క్స్ ఈయనకే పడ్డాయి అనమాట. చాలా బాగున్నాడు హీరో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చాలా మంది ఆయన కాంటాక్ట్స్ అడిగి తీసుకున్నారు నా దగ్గర. నెక్స్ట్ ఈయన తర్వాత నాకు నెక్స్ట్ ఆ ప్రాసెస్ లో స్టార్ట్ అయింది మా సాయి అక్కడ లొకేషన్స్ కానీ దేనికి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఫోన్ చేస్తే అర్ధరాత్రి లేదు, ఏ టైం పడితే ఆ టైం బండి వేసుకుని వచ్చి అన్న రానా అని చెప్పి నన్ను తీసుకెళ్ళేవారు ఎక్కడ పడితే అక్కడికి. ఫస్ట్ నుంచి మా సాయి ఈ సినిమాలో అంటే అన్ని క్రాఫ్ట్లు చేశాడు. ఈవెన్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కానీ దానికి ఆల్రెడీ మనోడికి అనుభవం ఉంది. కాస్ట్యూమ్స్ కానీ ఏదైనా సరే అన్ని క్రాఫ్ట్ లో పనిచేశాడు. ఇది ఈవెన్ ఈ సినిమాలో మెయిన్ నెగిటివ్ రోల్ చేశాడు. ఈ పర్సనాలిటీ చూసి వ్యక్తిని చూసి ఏంటి ఇతను నెగిటివ్ రోల్ అని కాదు, ఇతను చూసిన తర్వాత ఖచ్చితంగా బయట కొడతారు అలాంటి క్యారెక్టర్ చేశాడు. చూస్తే అలా ఉంటది క్యారెక్టర్. నెక్స్ట్ తర్వాత మా రఘు ఎక్కడ రఘు కూడా నాతో భైరవగీత సినిమాలో చేశాడు. రఘు కూడా చాలా మంచి వ్యక్తి సార్, నాకు ఇష్టం రఘు అంటే. సో అప్పుడే మనం చెప్పాను ఈ సినిమా నీకు నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంది నా దాంట్లో అని. రఘు క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా కంట్లో నీళ్ళు తెప్పించే క్యారెక్టర్ చేశాడు. నెక్స్ట్ పార్థు ఎక్కడున్నా పైకి రా పార్థు. నెక్స్ట్ ఎప్పుడు కనబడినా చాలా రెస్పెక్ట్ గా పలకరిస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ నేను ఇతను కూడా నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. చూసి జనరల్ గా జబర్దస్త్ లో కామెడీ చేశారు కదా, చూడడానికి ఎలా ఉన్నారు అనుకుంటారు. సినిమా చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద ఒక నెగిటివ్ ఇల్లేంటరా ఇలా ఉన్నారు అని ఖచ్చితంగా మీకు ఎంత క్రూయల్గా ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వీళ్ళందరూ చూస్తే మీకు థియేటర్ లో వస్తుంది ఆ ఫీలింగ్. ఇంకా చాలా హెల్ప్ చేశారు తను కూడా. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడం నేను తీసుకెళ్ళి, ఎందుకంటే మా చిన్న సినిమా. బేసిక్ గా ఈ చిన్న సినిమాలకి చాలా కష్టాలు ఉంటాయి, మీకు చెప్పాల్సిందే లేదు. అంటే మేము ఎక్కడికన్నా ఏదైనా కావాలన్నా ఎక్కడికి తీసుకోవాలన్నా కూడా ఏదైనా వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం మాకు.
అలాంటిది మా అందరూ టీం వర్క్ గా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. నా దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు పాపం ఈ రోజు దాకా. ఇంత కష్టపడి ఈ సినిమాని మేము ఇలా చేసుకుంటూ వచ్చామో, తర్వాత మా డిఓపి నెక్స్ట్ మాకు ఈ సినిమాని ఒక లెవెల్లో నేను ఏదైతే చెప్తానో దాన్ని యాస్టీజ్ గా నాకు ఏం కావాలో అలా క్యాప్చర్ చేసి అద్భుతంగా నాకు, అంటే నాకు టెన్షన్ లాగా బేసిక్ గా డిఓపి, మంచి డిఓపి పక్కన ఉంటే డైరెక్టర్ కి మూవీ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ మా యోగిరెడ్డి గారు అన్న పైన మా యోగిరెడ్డి గారు ఇలాగ ఒకరి తర్వాత ఒకళ్ళు నా టీంలో జాయిన్ అవ్వకుండా వచ్చి నాకు వీళ్ళంతా హెల్ప్ చేసిన వాళ్ళేనండి. వీళ్ళకి క్రాఫ్ట్ లో నేను డిఓపిని, నేను ఎడిటర్ని, లేకపోతే నేను ఫైట్ మాస్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్ని, ఇలాగ ఎవ్వరు మేము ఒక ఇది అనుకుని టెక్నీషియన్ అని బిల్డప్ కానీ యాటిట్యూడ్ కానీ ఎవ్వరు లేరండి. అందరూ నా కోసం, రాజ్ కుమార్ కోసం వచ్చారు. ఈవెన్ మేకప్ మ్యాన్ శంకర్ కూడా ఏది కావాలంటే అది నా కోసం. మేము అన్న ఈ సినిమా మీరు కొడతారు, ఇది కొడతారు, నెక్స్ట్ సినిమాలో మాకు మంచి ఇది ఇవ్వండి, మమ్మల్ని మీరు వదిలిపెట్టరు మా నాకు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్లీగా నా కోసం వచ్చి చేశారు. వీళ్ళని ఎప్పుడు లైఫ్ లో వదిలిపెట్టను. ఇలాంటి టీం దొరికితే చిన్న సినిమాలు బతకడం కాదండి, ఎక్కడో ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన చిన్న సినిమాలు బతకాలంటే ఇలాంటి మంచి మనసులో మన మనుషులు కావాలి. ఎంత కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. చిన్న సినిమా అంటే బేసిక్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు చూడడానికి, సార్ మా సినిమా చూడాలని కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. ఇలాంటి టైంలో అండి ఒక వ్యక్తి మా సినిమాని వచ్చి చూసారండి. జస్ట్ ఆయన ఉన్న టైం ఒక అరగంట ఏమో, ఆ అరగంట టైంలో ఊరికే వచ్చి చూసి వెళ్ళిపోదామని, పెద్ద ఇంట్రెస్ట్ గా కూడా కాదు, నార్మల్ గా వచ్చి చూసారు. ఆయన మా ఆర్ శ్రీనివాస్ గారు కర్ణాటకలో ఆయన తీసిన ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు తీస్తే ఆ 10 సినిమాలు సూపర్ డూపర్ హిట్లేనండి. పునీత్ రాజ్ కుమార్ గారు, శివరాజ్ కుమార్ గారు, దోసర్జ, భర్జరీ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఆయన మా సినిమా చూసి ఇమ్మీడియట్ గా నన్ను పిలిచి, మళ్ళీ రెండోసారి సినిమా చూసి ఆ రోజు క్యాన్సిల్ చేసుకొని నన్ను ఆయన ఉన్న హోటల్కి పిలిచి నాకు అడ్వాన్స్ చెక్ ఇచ్చి నెక్స్ట్ ఫిల్మ్ నాతో సైన్ చేయించుకొని ఈ సినిమా ఇలా కాదు రాజ్ కుమార్, దీన్ని ఇంకా హై లెవెల్లో చాలా మంది నాకు నచ్చిందని ఆయన ఏం చేశారంటే ఆ సాంగ్స్ దాంట్లో మేము ఏదైతే చేసామో దాన్ని మొత్తం లైవ్ కావాలని మళ్ళీ లైవ్ చేయించారండి, డబ్బులు ఖర్చు పెట్టి. అది ఒక్కటే కాదండి, ఇక్కడే షాకింగ్ మ్యాటర్ ఏంటంటే సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత 80 లక్షలు ఖర్చు పెట్టి ఒక సాంగ్ అండి, ఒక చిన్న సినిమా మీరు ఎవరు ఊహించరు, మీకు చెప్తే నమ్మశక్యంగా ఉండదు. ఇంత చిన్న సినిమాలో కాస్టింగ్ వల్ల మా మొహాలు కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి సినిమాలో 60-80 లక్షలు అంత ఖర్చు అయింది, మేబీ ఆల్మోస్ట్ 60+. అంత ఖర్చుతో ఒక పాట ఐటమ్ సాంగ్ పెట్టారండి. దాంట్లో బెంగళూరులో 3 days షూట్ చేసాం. 300 మంది డాన్సర్లు, 300 మంది జూనియర్స్, పెద్ద సెటప్. విజయవాడ బీసెంట్ రోడ్డు, కాళేశ్వరం మార్కెట్ సెటప్, పెద్ద దాబా సెటప్, అన్ని ట్రక్కులు. ఎవరు ఈ రోజుల్లో నమ్మి ఇంత చేసేది ఒక మొహాలు ఎవరికి తెలియదు మావి. సో వీళ్ళందరూ ఉన్న వల్ల నేను ఈ రోజు మీ అందరూ అక్కడికి వచ్చాము. ఖచ్చితంగా నేను ఇప్పుడు అందరూ డైరెక్టర్ లాగా నేను చెప్పట్లేదండి, ఒక్కసారి మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది సార్. నేనంటే ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ అవ్వాలి అంటే మన మీడియా మిత్రుల వల్ల, మీ వల్లే అవుతుంది. నేను ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ చేయమని అడగట్లా. కాకపోతే ఏంటంటే మీరు తలుచుకుంటే ఈ చిన్న సినిమా 10 మందిలోకి తీసుకెళ్తే చాలు సార్. ఆ సినిమా తీసుకెళ్తే అదే జనాలను తీసుకొస్తుంది. ఖచ్చితంగా జనాలను తీసుకొచ్చి ఖచ్చితంగా అదే ఆ సినిమానే మాట్లాడుతుంది సార్. అందుకని నేను బాగా తీసాను తోపు ఇదేం చెప్పట్లేదు సార్. సినిమా మాట్లాడుతుంది. సినిమా మాట్లాడాలంటే మా సినిమా జనంలోకి వెళ్ళాలి. దానికి మీకు మీ సపోర్ట్ కావాలి. మీరు తలుచుకుంటే అవుతుంది. మీ మంచి మనసు పెట్టి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. మా 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 టీంలో మా అందరూ అంటే మా సినిమా వాళ్ళకి మాకేంటంటే సినిమా తప్పితే ఇంకోటి ఏం తెలియదు మాకు. మేము బయటకు వెళ్ళి ఏ పని కూడా రాదు. అంటే అందరూ అంటారు బయటకు వెళ్ళి ఏదో పని చేసేది నిజమా. సినిమా ఎప్పుడైతే సినిమా ఇది ఉన్న వరకండి మీరు నెలకు 1 లక్షలు 2 లక్షలు శాలరీ ఇస్తాను వచ్చి ఏసీలో సంతకం పెట్టమన్నా పెట్టలేరండి. ఆ సినిమా ఇది అలాంటిది. కష్టపడి చేసాం. దయచేసి మీరు అందరూ ఆ ట్రైలర్స్ అన్ని మీకు చూపిస్తాను. సినిమా స్టిల్స్ ఆల్రెడీ మీరు చూసారు. చాలా కష్టపడి చేసాం, కానీ ఇష్టపడి బాగా చేసాం. మమ్మల్ని అందరినీ మీరు బ్లెస్ చేయాలి. నేను వెయిట్ చేస్తున్నాను సార్. మీ బ్లెస్ కోసం వెయిట్ చేస్తున్నా. మీరు ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళండి. దయచేసి ఇది ఒక్కటే నేను కోరుకునేది. జనాల్లోకి తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్తే జనాలు మళ్ళీ మమ్మల్ని తీసుకొస్తారు. ఇది ఒకటే సార్ నేను అనేది. థ్యాంక్ యూ సో మచ్.